దేవునికి మహిమ కలుగును గాక. 2026 మార్చి 24వ తేదీ నేటి అనుదిన ధ్యానం కొరకు గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం. సంఘం ప్రభు ఎదుట ఉండవలసి ఉంది. అది నిర్దోషంగాను కళంకం లేనిదిగా ఉండాలి. దాని కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణాన్ని పెట్టారు. ఆ సంఘం ఆత్మ సంబంధంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. ప్రతి సేవకుడికున్న భారం, ఆత్మీయంగా ఉన్నవారి యొక్క భారం అదే. సంఘంలో కొద్దిమంది ఇటు అటు ఉన్నవారు ఉన్నారు. కొద్దిమంది మాటలు విని చెడిపోతున్న వారు ఉన్నారు. అలాంటి వారి గురించిన కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, పౌలు గారి యొక్క పరిచర్యలో తను దేవుని పట్ల ఎలాంటి గొప్ప మనసు కలిగి ఉన్నాడో ఆ విషయాలు కూడా రాస్తూ ఉన్నారు. ఎవరైనా ఏ విషయంలోనైనా తప్పిపోతే అది ఆత్మ సంబంధమైనటువంటి విషయమైతే వారు జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వారిని జాగ్రత్తగా ప్రభు దగ్గరికి నడిపించాలని, వారు దేవునిలో మరలా వారి జీవితాలు కట్టుకుని స్థిరపరచబడాలని పౌలు గారి యొక్క ఉద్దేశం. కొంతమంది కొన్ని కారణాలు బట్టి తప్పిపోయి దేవునికి దూరం అయిపోతారు. మరలా వారి యొక్క ఆత్మీయ స్థితి యథావిధిగా కట్టబడటానికై తోటి సహోదరులు సహకరించాలి అని తెలియచేస్తున్నాడు. వారు విషమ పరీక్షలకు గురైపోయి ఉండుంటే వారు దేవునికి దూరం అయిపోతారు. వారి యొక్క జీవితాలు మరలా కట్టబడాలి అని అంటే ఒకరి భారాన్ని ఒకరు భరించి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క నియమాలను పాటించి వారిని ప్రభువులో స్థిరపరచటానికై ప్రయత్నం చేయాలి అని. చాలా మంది మందిరానికి వచ్చి మానేసిన వాళ్ళు ఉంటారు. ఎందుకు మానేసు అని అడగరు. తోటి సహోదరులు వారి గురించి పట్టించుకోరు. ఒక క్రమమైన రీతిలో దైవికమైన భయము, భక్తి, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండవలసిన వారు ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు కానీ నాతో నా పొరుగున ఉన్న వారిని దేవుని దగ్గరికి నడిపించాలి, వాళ్ళని బలపరచాలి అనే ఒక ఆలోచన, ఆరాటం లేకపోవడం చాలా విచారింపదగిన విషయం. ఈ మాటలు వింటున్న వారులారా, నీ తోటి సహోదరులు ఎవరైనా మందిరానికి మానేస్తే వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి విషయం తెలుసుకొని బలపరిచి వారిని మరలా ప్రభు దగ్గరికి నడిపిస్తున్నావా? నాకెందుకు, వాళ్ళు వస్తే వస్తారు లేకపోతే లేదు, వాళ్ళని చూసుకుంటారు, మనకేమి దేవుడు చూసుకుంటాడు అని అంటున్నావా? అలా ఉండకూడదని చెప్తున్నాడు. కొంతమంది వాళ్ళకు వాళ్ళే మేము గొప్పవాళ్ళమని, మేము చాలా ఉన్నతమైన వారమని భావిస్తూ ఉంటారు. ప్రభు చెప్తున్నారు, ఒకరికంటే ఒకరు గొప్పవారని ఎంచుకోండి, ఎదుటివారు గొప్పవారని ఎంచుకోండి, కానీ మీకు మీరే పొగుడుకోవద్దు, మీకు మీరే గొప్ప అని చెప్పుకోవద్దు. అలా కనుక ఎవరైనా చేస్తే, వాళ్ళకు వాళ్ళు గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తే, గొప్ప చెప్పుకుంటే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఎందుకు మోసం చేసుకుంటున్నారంటే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన మనసుతో బ్రతుకుతున్నారు. ఆయన చెప్తున్న మాట ఏంటి, వీళ్ళు చేస్తున్న పని ఏంటి, ఇది సరి చేసుకోవలసిన సమయం. ప్రతి ఒక్కరు కూడా
వారికి అప్పగించబడినటువంటి పని ఏమై ఉందో అది పరీక్షించి తెలుసుకోవాలి. చాలా మంది వారు ఏం పని చేస్తున్నారో వారికి తెలీదు. ఈ లోక సంబంధమైన జీవనం గురించి చెప్పట్లేదు, ఆత్మ సంబంధమైన పని గురించి చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి క్రీస్తు సంఘంలో పని ఉంది. ఎందుకంటే క్రీస్తు శరీరంలో అవయవములై ఉన్నాము కనుక ప్రతి అవయవము కూడా దాని పని చేస్తుంది. మనం కూడా సంఘమునికి వచ్చినప్పుడు మనం చేయవలసిన పని తప్పక చేయాలి. నేటి దినాల్లో కొద్ది మంది మాత్రమే నాది బాధ్యతని పని చేస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా సంఘంలో పని చేయలేని వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు పని చేయలేని వారే కనబడుతూ ఉన్నారు. మరి నువ్వు సంఘంలో ఎందుకు చేర్చబడ్డావు? సంఘములో ఎందుకు చేర్చబడ్డావు? నీవు దేవుని చేత ఎన్నుకోబడి ఆయన పని కొరకై నిర్ణయించబడ్డావు. ఎస్తేర్ని మొర్దెకై అంటాడు, నువ్వు రానివయ్యవని, ఇక నేను తప్పించుకున్నానని, నాకేం పర్లేదు, అందరూ చచ్చిపోతారు కానీ నేనేం చనిపోనని నువ్వు భావిస్తున్నావు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు మహారాణివై నువ్వు ఒక్కరిదానివే బ్రతకటానికై దేవుడు నీకు సింహాసనం ఇవ్వలేదు. నువ్వు సింహాసనం ఎక్కడానికి గల కారణం, ఒకవేళ యూదులను రక్షించడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడేమో, చూసుకో అని చెప్తున్నాడు. అంటే ఆమె రాణి అవడానికి గల కారణం ఏంటంటే, ఆమాను కుట్ర ఉంది. ఆ కుట్రలో భాగంగా యూదులందరూ చనిపోతారు. మరి చనిపోకుండా వాళ్ళు తప్పించబడాలని అంటే ఎస్తేరు రాణి అవ్వాలి. ఇది దైవ ప్రణాళిక. అందుకని దేవుడు ఆమెను మహారాణిని చేశాడు. ఆమె వలన యూదులందరూ కూడా కాపాడబడ్డారు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, దేవుని ఉద్దేశాన్ని గమనించగలుగుతున్నావా? దేవుడు నీకు ఒక పని ఇచ్చాడనంటే అది నీ కుటుంబ పోషణకు మాత్రమే కాక దేవుని పనిలో దానిని వాడటానికై దేవుడు నీకు ఆ పనినిచ్చాడు. దేవుడు ఏదైనా టాలెంట్ నీకు ఇచ్చిండుంటే ఆ తలాంతుని ఇచ్చడానికి కారణం ఏంటో తెలుసా? ఆ తలాంతు దేవుని పని కొరకై వాడతావు. నీ కొరకు వాడతావు, దేవుని పని కొరకు కూడా వాడతావు. నీకు వచ్చిన నీకు చేతనైన పని అది దేవుని కొరకు ఏ విధంగా ఉపయోగపడుతుందా అని ఆలోచన చేయాలి. అంతే తప్ప నా పని నా జీవనం కొరకే కాదు, దేవుని ఇంట్లో నువ్వెలా పనిచేస్తున్నావు అదే అంటున్నాడు. ప్రతి ఒక్కరూ వారికి అప్పగించబడిన పనిని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. అది పని మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన పని కూడా ఉంది. ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించేవాడు ప్రార్థిస్తూ, ఉపవాసం ఉండేవాడు ఉపవాసం ఉంటూ, సువార్త ప్రకటించేవాడు సువార్త ప్రకటిస్తూ, సంఘంలో సాక్ష్యం చెప్పేవాడు చెబుతూ, సంఘంలో బోధ చేసేవాళ్ళు బోధలు చేస్తూ ముందుకు సాగాలి. అంతే తప్ప వచ్చాను, కూర్చున్నాను, విన్నాను, పోయాను, ఇది కాదు సంఘంలో నీకు బాధ్యత. సంఘ సంబంధమైన పరిచర్య ఉంటది. సంఘానికి ఎలాగున బలపరచాలో, ప్రోత్సహించాలో, అండగా ఉండాలో తెలియాలి. అలాగున ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది చెప్పినా చెయ్యరు. అసలు నీకు చెప్పనవసరం పని లేదు. ఇంట్లో అమ్మకు వంట చేయమని చెప్పాలా, నాన్నకు పనికి వెళ్ళమని చెప్పాలా? అవసరం లేదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇది అంతే. సంఘానికి చేర్చబడితే, సంఘంలోనికి వస్తే నువ్వు సంఘంలో చేయాల్సిన పని నువ్వు చెయ్యాలది. అది నీ బాధ్యత. నాకేం పని ఉంది అనుకుంటున్నావు, పట్టించుకోవట్లేదు. జాగ్రత్త. మందిరాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? మందిరంలో లోటుంటే ఎవరు తీరుస్తారు? మందిరంలోని కావలసిన వాటిని ఎవరు సమకూరుస్తారు? మందిరంలో సిద్ధపరచవలసిన వాటిని ఎవరు సిద్ధపరుస్తారు? సేవకుడికే సేవకురాలకే బాధ్యత. సంఘానికి లేదా? నువ్వు సంఘములో లేవా? క్రీస్తు అవయవంగా నువ్వు మార్చబడలేదా? నువ్వు ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు భాగస్తుడిగా పాలు భాగస్తురాలుగా లేవా?
సేవకుడు ఒక్కడే, సేవకురాలు ఒక్కరే పాలుభాగస్తులై ఉన్నారా? అందరూ కలిసి కట్టుకుంటూ ఉండాలి. చెయ్యి ఒకటే ఉంటే మనిషి అంటారా? కాలు ఒకటి ఉంటే మనిషి అంటారా? తలకాయ ఒకటి ఉంటే మనిషి అంటారా? కాదు కదా. శరీరం అంతా ఉండాల, శరీరం ప్రతి అవయవం ఉండాల. లేదు, ఆ మనిషికి ఒక చెయ్యి లేదనుకో, వాడిని మనిషి అంటారే గాని అవయవం లోపం ఉంది గనక చేయలేనోడు అంటాడు. కాలు లేదు అనుకో, కుంటోడు అంటారు. కళ్ళు పనిచేయటం లేదనుకో, గుడ్డోడు అంటారు. ఖచ్చితంగా లోపం ఉంటే లోపంతోనే మాట్లాడతారు. మరి నువ్వు ఏ లోపం లేని వ్యక్తిగా ఉండాలి కదా. అంటే నువ్వు ఒక చెయ్యి అయితే, నువ్వు ఒక కన్ను అయితే, నువ్వు ఒక కాలు అయితే, శరీరంలో ఒక భాగం అయితే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. నాకేం పని అని ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు కుడి చేయి పని చేయడం మానేసింది అనుకో, ఏం చేస్తావు? నేను తిన్నాం ప్రతిసారి నీకు తినిపిస్తున్నాను, నేను ఈరోజు పని చేయను, రెస్ట్ తీసుకుంటాను నేను అందే అనుకో, ఏంటి సంగతి? అస్తమాటికి నడాల్సి వస్తుంది. నేను ఒకదాన్ని నన్ను, ఒక కాలు ఉంది కదా కావాలితే నడు, ఒక్క కాలుతో అన్ని రెండో కాలు ఆగిపోయింది అనుకో, ఏంటి పరిస్థితి? ఒకవేళ 24 గంటలు నేను పని చేస్తున్నాను, కాళ్ళకైనా రెస్ట్ ఉంది, చేతులకైనా రెస్ట్ ఉంది, చివరికి బ్రెయిన్ కైనా రెస్ట్ ఉంది, కానీ నాకు రెస్ట్ లేదని చెప్పి గుండె ఆగిందే అనుకో, ఏంటి పరిస్థితి? తర్వాత పరదేశులమో ప్రియులార పాటే నీకు. అంటే ఏ అవయవము ఎప్పుడు పని చేయాలో, ఎంతసేపు పని చేయాలో, ఎలా పని చేయాలో అన్ని పని చేస్తా ఉన్నాయి. మరి నువ్వు దేవుని కొరకు పని చేస్తున్నావా? పని చెయ్యకపోతే మరి నీ సొంత పనే చక్కబెట్టుకుంటే ఒక రోజున ఆయన పని విషయమే నిన్ను అడుగుతాడు, నా కోసం నువ్వు ఏం చేశావని. ఇది గుర్తుపెట్టుకో. ప్రభువు నిన్ను ఆయన కొరకు పని చేయమంటున్నాడు. ప్రతి ఒక్కరూ తన బరువు తానే మోసుకోవాలంటున్నాడు. ఈ రోజున నీ బరువు నువ్వు మోయటం లేదు, నీ బాధ్యతను నువ్వు పాటించట్లేదు. ప్రతి వ్యక్తికి సంఘములో బాధ్యతలు ఉన్నాయి. వాటి విషయం మాత్రమే అతడు దేవుని ఎదుట సమాధానం చెప్పుకోవడానికి బాధ్యుడై ఉన్నాడు. ఇతరుల విషయాల గురించి ఏం కాదు, నీ గురించి నువ్వు చెప్పుకుంటావు అక్కడ. అందుకే అంటున్నాడు, వాక్యోపదేశం పొందిన వ్యక్తి తన మంచి వస్తువులన్నిటిలోనూ ఉపదేశించే వారికి కొంత ఇవ్వాలి అని చెప్తున్నాడు. నువ్వు వాక్యోపదేశం పొందుతున్నావుగా, వాక్యాన్ని వింటున్నావుగా, వాక్యం విని ఆత్మీయంగా బలపడుతున్నావు కదా. మరి మంచి పదార్థాలన్నిటిలోనూ వాక్యం బోధించే దావసేవకుడికి ఏమి ఇస్తున్నావు? నువ్వు వింటున్నావు 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 వినడమే సరిపోయింది. ఎప్పుడైనా ఏమైనా దావజండుకి తీసుకొచ్చి ఇచ్చావా? ఏం పెట్టావు? అందుకే అంటున్నాడు పౌలు గారు, వాక్యోపదేశం పొందుతున్నావు కదా, మరి వాక్యోపదేశము ఇచ్చేటువంటి ఆ దావసేవకుడికి శ్రేష్టమైన వాటిలో ఉపదేశించేవానికి కొంత తీసుకొని ఇవ్వాలి అంటున్నాడు. ఎప్పుడు నువ్వే తిన్నావు, ఎప్పుడు నువ్వే ఉన్నావు. పైగా ఫ్రీగా వాక్యం చెప్తుంటే శ్రద్ధ కలిగి వింటావు. వాక్యం చెప్పడం ఫ్రీయే, వినడం ఫ్రీయే, కానీ దైవజండు పట్ల ప్రేమ కలిగి ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. బహుశా గలతీ సంఘంలో ఆ దైవజండు పట్టించుకోలేని పరిస్థితి అయి ఉండొచ్చు. వారు ఆత్మీయంగా ఎదగటానికై సంఘంలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతూ, దైవసేవకుని మీరు పట్టించుకోవట్లేదు, మంచి పదార్థాలు అన్నింటిలోనూ తీసుకొచ్చి ఇవ్వాలి కదా అంటున్నారు. ఒకవేళ ఈ బోధే కనుక సంఘంలో చేస్తే దైవజనుని చూడాలి, దైవజనరాలను చూడాలి, వారి కుటుంబాన్ని చూడాల్సిన బాధ్యత, సేవకులు పోషించుకోవాల్సిన బాధ్యత సంఘాన్ని తెరితే మాకెందుకు వచ్చిన కర్మ? అసలు సంఘానికి వెళ్ళడమే పెద్ద ఎక్కువ అనుకుంటే వాళ్ళని మేము పోషించాలా, మాకెందుకు వచ్చిన పని అనుకుంటావు. మరి ఉపదేశం పొందుతున్నావుగా, ఆత్మీయంగా బలపరచబడుతున్నావుగా, నిత్యత్వానికి వెళ్ళటానికి దైవజనుని కోసం రాత్రి పగలు ప్రయాసపడుతున్నారుగా, ప్రభు ఎదురు నిన్ను పెట్టాలనే కదా
ప్రభు ఎదుట మోకరించి వేడుకుంటున్నాడు. మరి ఆయన కొరకు ఏం చేస్తున్నావు? మా పాస్టర్ గారికి ఇట్టండి, హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగానే ఉంటాడు, దేవుడు చూసుకుంటున్నాడు కనుక. నువ్వు చూసుకోవాల్సింది ఎందుకు చూసుకోవట్లేదు? నువ్వు శ్రద్ధ ఎందుకు చూపించట్లేదు? నువ్వు బాధ్యత ఎందుకు వహించటం లేదు? వాక్య ప్రకారంగా బ్రతకండి, మోసపోకండి. దేవుడు ఎక్కిరించబడ్డు. నువ్వేం విత్తుతావో అదే కోస్తావు. నువ్వేం కష్టపడతావు దానికి ప్రతిఫలం వస్తుంది. ఆతిథ్యం ఇచ్చే వ్యక్తివే అయితే నీకు కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన పరిచయంలో సహకరించే వ్యక్తివే అయితే తప్పకుండా నీ పనిలో దేవుడు సహకరిస్తాడు. దేవుని పట్ల భయము భక్తి కలిగి సాగే వ్యక్తివైతే ఖచ్చితంగా అట్టి కృపను నీకు ధన్యతగా ప్రభు అనుగ్రహిస్తాడు. మరి నువ్వు చూడవసరం లేదు, పట్టించుకోవసరం లేదు అనుకుంటున్నావు కనుకనే ఏ ప్రతిఫలం లేకుండా పోతుంది. శరీర సంబంధమైనటువంటి వాటిని వెదజల్లితే శరీర సంబంధమైన నాశనం అనే పంటకు వస్తావు. లేదు, దేవుని ఆత్మను అనుసరించి వెదజల్లితే ఆత్మ సంబంధమైనటువంటి శాశ్వత జీవం అనే పంటకు వస్తావు. మరి నువ్వు ఆత్మ సంబంధమైన మనిషివా, శరీర సంబంధమైన మనిషివా? చూసుకోండి. మరి మంచి చేస్తూ ఉండడంలో నిరుత్సాహం చెందకుండా ఉండాలి అని అంటున్నాడు. మంచి చేయడానికంటే ఎప్పుడు నిరుత్సాహం పడకూడదట. మంచి చేయడానికి ఎప్పుడు కూడా తాపత్రయపడుతూనే ఉండాలి. మనం అలాంటి విషయంలో పట్టు విడవకుండా ఉంటే దేవుడు తగిన కాలంలో మనకి పంటను చేతికి ఇస్తాడు. మరి ఆత్మ సంబంధమైన వ్యక్తివై దేవుని కొరకు బ్రతకగలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీవు ఆయన సన్నిధిలో అట్టి విధంగా సాగిపోవాలి. అందుకనే విశ్వాస గృహానికి చేరిన వారికి మనం మంచి చేస్తూ ఉండాలి. విశ్వాస గృహం అనగా మందిరం, ప్రభు సన్నిధి. ఆ సన్నిధికి వచ్చే వాళ్ళందరికీ మనం మేలు చేసేవారిగా ఉండాలి. పౌలు గారి యొక్క ఉద్దేశమే కాదు అది, దేవుని ఉద్దేశం కూడా. ఆ సంఘంలో సున్నతి గురించిన ప్రస్తావన మరలా తెస్తూ, సున్నతి పొందాలని మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేయడానికి ప్రయత్నం చేస్తే అది ప్రాముఖ్యత ఏమి కాదు. సున్నతి పొందినా పొందకపోయినా నష్టం లేదు. కానీ క్రీస్తు శిలువను గూర్చిన హింసలకు ఆయన చేసిన త్యాగమునకు సాక్షిగా ఉండాలి. ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతిని గురించిన ఆలోచన కాక ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ అనే సున్నతి గురించి ఆలోచన చేయండి అని చెప్తూ, మీరు ప్రభువులో అతిశయించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఎలాగున్నానంటే యేసుక్రీస్తు శిలువను బట్టి తప్ప దేన్ని బట్టి అతిశయించటం లేదు. ఒకవేళ ఈ దేని గురించి అయినా నేను అతిశయిస్తే అది నాకు దూరం అవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయనట లోకానికి నేనే సిలువేసేసుకున్నాను అంటే లోకం విషయంలో నేను చచ్చిపోయాను. ఇక లోకం అనే ఆశ, లోకంలో ఉన్న కోరిక, లోక సంబంధమైన మనసు పూర్తిగా లేదు, నేను చచ్చిపోయాను అంటున్నాడు. మరి నువ్వు ఎలాగున్నావు లోకానికి? లోకంలో ములిగేవాడుగా, లోకంలో కలిసిపోయేవాడుగా, లోకస్తులతో తందనాలు ఆడేవాడుగా, లోకస్తులతో కలిసి బ్రతికేవాడుగా ఉన్నావా? మరి దేవుణ్ణి వెంబడిస్తూ క్రీస్తుని అనుసరించే వ్యక్తిగా ఉన్నావా? యోనా నినివే పట్టణానికి వెళ్లాల్సిన వాడు తర్షీషు అనే పట్టణానికి వెళ్ళే వాడికి వాడువారితో కూడా కలిసిపోయాడట. ఇప్పుడు వాడవారితో కూడా ఎందుకు ఉండాలా? ఆయన ఎవరు? దేవుని మనిషి కదా, వాళ్ళతో ఎందుకు కలిశాడు? అసలు తర్షీషుకి ఎందుకు వెళ్ళాలి?
ప్రభు ఏమో నినివే పట్టణానికి వెళ్ళమంటే వాళ్ళతో కలిసిపోయి వ్యాపారానికి పోతున్నాడు. నువ్వు కూడా లోకస్తులతో కలిసిపోయి బ్రతుకుతున్నావు. జాగ్రత్త. లోకము నుండి నువ్వు వేరు పరచబడిన వ్యక్తిగా ఉన్నావు. లోకంతో మనకు పని లేదు. నువ్వు సముద్రంలో చెత్త చూడండి, ఒడ్డు కొట్టుకొచ్చేస్తుంది, అది చెత్త ఉండనీదు. నీటిలో కలువ పువ్వు చూడండి, అది అందులో ఉంటది, కానీ ఆ నీటిని తీసుకుని ఉంటది, కానీ ఆ నీరు మాత్రం దాని ఆకుల మీదకి పువ్వుల మీదకి రానిదు. లోకంలో బ్రతుకుతున్నావు. లోకంలో ఉన్న చెడు అపవిత్రత చండాలమంతా కూడా నీ దరికి రాకుండా బ్రతకాల. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అంటే లోకం విషయమై నువ్వు చచ్చిన వ్యక్తివై క్రీస్తు విషయమై బ్రతికిన దానిగా ఉండాలి. నువ్వెవరివి అంటే నూతన సృష్టివి. దేవుని యొక్క నియమాల ప్రకారంగా నడుచుకుంటూ దేవుని కొరకు బ్రతకవలసిన వ్యక్తిగా ఉన్నావు. అలాంటి వారికట దేవుని కృప తోడుగా ఉంటది అని చెప్తున్నాడు. అలాంటి తోడు కాపుదలతో దైవ వాక్య ప్రకారంగా నీ జీవితం కట్టబడుతూ ఆయనలో పరిపూర్ణమైన వ్యక్తిగా సాగుతూ లోకాన్ని విడిచి క్రీస్తుని వెంబడిస్తూ సాగిపోదాం. ప్రభు నిత్యత్వపు విశ్వాస గృహములోనికి చేరే వరకు మనసార ప్రభులో సాగుదాం. ఈ లోకములో దేవుని కొరకు బ్రతుకుదాం. ఈ లోకం విడిచిపెట్టి దేవునితోనే బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.